హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో ఈ వీడియోలో మనం నిన్న జరిగిన టాస్క్ల గురించి మాట్లాడుకుందామండి. బిగ్ బాస్ హౌస్లో నిన్న జరిగిన టాస్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కెప్టెన్సీ టాస్క్ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ఈ టాస్క్ కండక్ట్ చేస్తున్నాము. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. సో ఓనర్స్ వచ్చేసరికి మీకు అందరికీ తెలుసు కామనర్స్. దాంతోపాటు మన పర్మనెంట్ ఓనర్గా బర్నీ గారు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఒక 6, బర్నీ గారు 7. ఈ 7 మెంబర్స్ ఓనర్స్ టీమ్గా ఉన్నారు. అండ్ టెనెంట్స్ మన సెలబ్రిటీస్ ప్లస్ కెప్టెన్ గారు టెంపరీ ఓనర్ కాబట్టి మన కెప్టెన్ సంజన గారు టెనెంట్స్ టీంలో ఉన్నారు. సో అటు 7 ఇటు 7 ఈక్వల్గా డివైడ్ చేసేసి గేమ్ టాస్క్ అని చెప్పారండి. వన్స్ టాస్క్ అని చెప్పిన తర్వాత అందరిని పిలిచి బయట బటర్ఫ్లై ఒక సింబల్ పెట్టేసి, బటర్ఫ్లై థీమ్ కదండి, బటర్ఫ్లై సింబల్ పెట్టేసి టైం ఇచ్చారు. ఓనర్స్కి 12 అవర్స్, టెనెంట్స్కి 12 అవర్స్ అని చెప్పేసి. సో ఆ టైం తగ్గుతూ ఉంటుంది. ఎవరు గేమ్లో గెలుస్తారో వాళ్ళ టైం తగ్గిద్ది. వాళ్ళు ఎవరైతే 0 అవుతారో వాళ్ళు విన్నర్స్, 0 కాని వాళ్ళు లూజర్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ జరిగింది. అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే మన టెనెంట్స్ అంతా జస్ట్ ఏం గేమ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, ఏంటి, మనం ఎలా ఆడాలి అని చెప్పేసి టెనెంట్స్ అంతా ఆలోచిస్తుంటే మన ఓవర్ యాక్షన్ కామనర్స్ ఉన్నారు కదా, ఓవర్ థింకర్స్. ఈ కామనర్స్ అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి, బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ ఇచ్చారు, టాస్క్ ఏంటి, ఏమీ చెప్పకుండా అనౌన్స్మెంట్ రాంకాలనే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదేదో ప్లాన్ చేసేసుకొని, ఓవర్ థింకింగ్ అండి. ఇది ప్లాన్ చేసుకోవడంలో తప్పలేదు, ఓవర్ థింకింగ్. అసలు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా అక్కడ టైమర్ పెట్టారు. ఆ టైం ప్రకారం నాకు ఇనిషియల్గా ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే టైం పెట్టారంటే నిద్రపోకూడదు అంటే మధ్యాహ్నం 12 కలా 1 కలా స్టార్ట్ అయింది. 12 అవర్స్ పెట్టారంటే మిడ్ నైట్ దాకా ఉంటుంది. సో నిద్రపోకూడదు అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అంతే. దానికి అమ్మో వీళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళేదో ఇది ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, వీళ్ళే అసలు లైవ్లో చూస్తుంటే చాలా బోరింగ్గా ఉందండి ఈ కామనర్స్ చేసేది. చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా, బోరింగ్గా ఉంది. అసలు ఏమీ తెలియకుండా, ఒక లెటర్ రాలేదు లేదా టాస్క్ ఇలా ఉంటుందని కూడా తెలియకుండానే అన్నీ దాచేసుకోండి. అది ప్లాన్ ఓకే, స్ట్రాటజీ, అది వాళ్ళు అనుకున్నది కరెక్టే. కానీ ఓవర్ థింకింగ్, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్తో పాటు మనీష్. ఈ మర్యాద మనీష్ తనకున్న నాలెడ్జ్ మొత్తాన్ని గేమ్ పెట్టేసి, నేనే ఈ గేమ్ డిజైన్ చేసింది, నేనే, ఇలానే జరిగిద్ది అని అందరినీ గ్రూప్గా చేసి ఇలానే జరిగిద్ది, ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏంటండి చెప్పనివ్వండి. కొంచెం బిగ్ బాస్ని అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పండి. అదంతా వదిలేసి మీ పార్టీకి మీరు ఏదేదో ప్లాన్ చేసి గందరగోళం చేసి హౌస్ టెనెంట్స్ని లోపలికి రానియకుండా, ఓకే మీ ప్లాన్ బాగుంది. ఇన్ కేస్ అక్కడ టెనెంట్స్ కనుక కొంచెం తెలివిగా ఆలోచించి మీరందరూ లోపల ఉన్నప్పుడే మీ మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి మిమ్మల్ని బయటకి యాక్సెస్ ఇవ్వకుండా ఉన్నట్టయితే మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా చేయలేదు. కానీ వాళ్ళకి ఏంటి, అనౌన్స్మెంట్ వస్తుంది, ఓకే మనం ఒక ఫార్మాట్ ఉంది, అనౌన్స్మెంట్ వస్తుంది, దాని ప్రకారం మనం వెళ్దాము. అసలు టాస్క్లు ఎలా ఉంటాయి, ఫిజికల్గా ఉంటాయా, మెంటల్గా ఉంటాయా, లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుందా, బ్రెయిన్ వాడాలా, ఏంటి అనేది వాళ్ళు డిస్కస్ చేస్తుంటే, ఇక్కడ వీళ్ళు దాన్ని వదిలేసి తిండి వస్తువులు, ఆ కిచెన్లో వస్తువులు ఇవన్నీ దాచిపెట్టుకుంటా, కెప్టెన్ రూమ్లో థమ్సప్లు ఇవన్నీ దాచిపెట్టుకుంటూ ఉన్నారు. అండ్ వీళ్ళకి ఎంత హ్యుమానిటీ లేదంటే ఈవెన్ వాళ్ళ వాటర్ బాటిల్స్ కూడా మొత్తం అందరినీ తీసుకెళ్ళి బెడ్ కింద దాచిపెట్టారు. అది అసలు మినిమం కట్టసి కదండి. వాటర్ ఏముంది, బేసిక్ నీడ్ కదా, అది వాటర్ ఇవ్వచ్చు కదా, అది కూడా కాదండి. ఈ శ్రీజాకి, ప్రియాకి, మనీష్కి వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారంటే, మేమే పెద్ద మేధావులం, మాకే తెలుసు అంతా, మేమే ఇక్కడ ఆడేది, వీళ్ళు ఆడలేరు, మాది ఇలా ఉంటుంది, మనం ఇలా ప్లాన్ చేద్దాము. ఓవర్ థింకింగ్, అందరూ ఓవర్ యాక్టింగ్, ఓవర్ థింకింగ్. ఈ కామనర్స్ అంతా ఒక్కరు కూడా పద్ధతిగా లేరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటము. అసలు షో ఫార్మాట్లో ఇంతవరకు మనం ఎప్పుడైనా ఏ కంటెస్టెంట్ అయినా సరే ఒక్కసారి బ్లైండ్ ఫోల్డ్స్ వచ్చిన తర్వాత దాన్ని లేపి చూడటం జరిగిందా?
ఈ కళ్యాణ్కి ఎంత ఇదంటే, మనం ఏదో ఒకటి చేస్తే మనం కనిపిస్తాము, మనల్ని పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు దాకా నా పేరు పిలవలేదు బిగ్ బాస్, ఇప్పుడు నా పేరు పిలిస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఏదేదో చేస్తున్నారు. సో ఆయన పక్కన పెట్టి నెక్స్ట్ మాట్లాడుకుందాం దాని గురించి, కళ్యాణ్ గురించి. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఇదంతా జరిగింది. అది కాదని తెలిసింది. అందరిని ఎవరు హౌస్లో వాళ్ళు ఉండమని చెప్పారు. బ్లైండ్ ఫోల్డ్స్ వచ్చినాయి, బయట అంతా రెడీ చేశారు. సో ఫస్ట్ టాస్క్ రెడీ అయింది, అందరిని బయటకు పిలిచారు. ఇప్పుడు గాలి పోయింది కదండి కామనర్స్, ఏమంటారు? అక్కడ మీకు ఏం తెలియనప్పుడు సైలెంట్గా ఉండి దేని గురించి మాట్లాడాలి, ఇదేంటి అనేది మాట్లాడుకోవాలి. అంతేగాని అసలు మీకు మిమ్మల్ని మీ గురించి ఏదైనా చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఎందుకంటే అంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు మీరు అంతా అక్కడ. మీ ఓవర్ యాక్టింగ్, మీ ఓవర్ థింకింగ్ ఎవరికి అందరికి నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే నచ్చట్లేదండి పర్సనల్గా. సో పక్కన పెట్టేస్తే మన టాస్క్ 1 ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి వీల్ ఒకటి పెట్టారు. సో వీల్ లిఫ్ట్ చేయాలి. అండ్ ఎవరైతే 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈచ్ గ్రూప్ నుంచి 5 మెంబర్స్. సో మిగతా బయట ఉన్న వాళ్ళు, ఈ టాస్క్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట విడిగా ఉన్న ఇద్దరు ఏదో ఒకటి చేసి వాళ్ళ బలమా లేకపోతే ఏంటి స్ట్రాటజీ ఏంటి అన్నీ చూసుకొని లాగేసి ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వీళ్ళని వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సంచాలకులుగా మన ప్రియాను తనుజ గారిని పెట్టారు. అండ్ అటు సైడ్ బర్నీ గారు ఉన్నారు ఓనర్స్కి, బయట ఇటు సైడ్ ఇమాన్యుల్ ఉన్నారు. సో ఇంతవరకు బాగుంది. వీళ్ళు సంచాలకులు ఇద్దరు డిసైడ్ చేసుకొని చెప్పున్నట్టయితే పాయింట్స్ బాగుండేది. ఇటేమో ప్రియా ఒప్పుకోదు, ఇటేమో తనుజ గారు ఒప్పుకోరు. తనుజ గారు ఏంటి, అందరూ కొంచెం వీక్గా ఉన్నారు, మన కొంచెం పాయింట్స్ నీట్గా మన ప్రకారం వెళ్తే బాగుంటుందని తనుజ గారు అనుకుంటారు. ఇక్కడ ప్రియా ఏంది, నేను అసలు ఒప్పుకోను, మేమే గెలిచేది అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వాళ్ళే గెలుస్తారు అంటే వాళ్ళ ప్లానింగ్ అలా ఉంది. గేమ్ ప్లానింగ్ వాళ్ళు అలా చేసుకున్నారు. అండ్ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా మంచి పర్సనాలిటీస్, మంచి గేమ్ పర్సనాలిటీసే. అది మొత్తం ఫిజికలే కదా. ఫిజికల్లో అక్కడ అందరూ బాయ్సే ఉన్నారు, అందరూ జెంట్సే ఉన్నారు. బర్నీ గారు ఒక్కనే బయట పెట్టారు. సో బర్నీ గారిని ఎందుకు బయట పెట్టారు, గేమ్ వీళ్ళు ఆడవచ్చు. బర్నీ గారు ఏముంది బర్నీ గారిని పక్కన పెడితే గేమ్ మనం ఆడతాము, మనం ఫోకస్లోకి వస్తాము అని చెప్పి బర్నీ గారిని పక్కన పెట్టారు. దీనికి ఏం చెప్పారు, బర్నీ గారికి హెల్త్ బాగాలేదు, కొంచెం రిలాక్స్ ఉంది. కానీ అక్కడ బర్నీ గారు ఇమాన్యుల్ని ఎంత ఆపారు, ఆపపట్టే మీరు గెలిచారు ఫస్ట్ టాస్క్. అంతేగాని మీరే ముందు రావాలి, మేమే ఉండాలి అని చెప్పి పక్కన అందరిని పక్కన పెట్టద్దండి. కామనర్స్ గుర్తుపెట్టుకోండి, అది మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ టాస్క్ డిస్కషన్స్, వీళ్ళకి అసలు ఈ సీజన్లో ఎన్ని డిస్కషన్స్ అవుతున్నాయి అంటే ప్రతి చిన్న పాయింట్ మీద గంటలు డిస్కషన్. ఒక గేమ్ స్టార్ట్ అవటానికి అట్లీస్ట్ 15 మినిట్స్ డిస్కషనో లేకపోతే 20 మినిట్స్ డిస్కషనో జరిగిద్ది. కానీ వీళ్ళు ఏకంగా 1 అవర్ డిస్కషన్. ఐదర్ ఓనర్స్ దైనా ఒప్పుకోవాలి, లేదా టెనెంట్స్ దైనా ఒప్పుకోవాలి. టెనెంట్స్ ఓకే అని చెప్తున్నా, ఓనర్స్ అట్లా కాదు మేము లాక్కుంటాం కొట్టుకుంటాం అంటే, ఇది కొట్టుకోవటం కాదు కదండి. ఆ లాస్ట్కి టెనెంట్స్ కాంప్రమైజ్ అయ్యి ఓనర్స్ మన ప్రియా సంచాలక్ చెప్పినట్టు వింటే గేమ్ ఒక 5 సెకండ్స్ కూడా లేదండి, 5 మినిట్స్ కూడా లేదు గేమ్. ఎందుకంటే అక్కడ అందరు లేడీస్, వీళ్ళంతా జెంట్స్ ఉన్నారు, నెట్టేశారు, అయిపోయింది గేమ్. దానికి అంత ప్లాన్ చేసి బిగ్ బాస్ టీం అంత ప్లాన్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం వాళ్ళు అన్నీ చూసుకుంటే 5 మినిట్స్ కూడా గేమ్ లేకపోతే చూసే మాకు ఎట్లా ఉంటుందండి, ఇదేంద్రా ఇది అని అనుకుంటామా లేదా కొంచెం. అండ్ ఆ టీమ్స్ డివైడ్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఇది కూడా కొంచెం అన్ఫేర్గానే నడిచిందండి. ఎందుకంటే మిక్సప్ చేసి ఇద్దరిని తీసుకొని మిక్సప్ చేయాల్సిందే. కానీ అక్కడ మనం ఏం చేయలేము, ఓనర్స్ టెనెంట్స్ గానే నడుస్తుంది కాబట్టి కాన్సెప్ట్. ఓనర్స్లో ఎవరు ఉంటారో ఎవరు లేరో, టెనెంట్స్లో ఎవరు ఉంటారో ఎవరు లేరో మనం అది చెప్పేది కాదు. అక్కడ ఎలా ఉన్నారో అలానే డివైడ్ చేస్తారు, అలానే గేమ్ పెట్టారు. అండ్ ఇక్కడ టెనెంట్స్ ఫస్ట్లీ చేసింది ఏంటంటే, లాస్ట్ వీకెండ్ బర్నీ గారిని ఓనర్స్ పర్మనెంట్ ఓనర్ కింద అటు సెలెక్ట్ చేయకుండా ఉన్నట్టయితే ఇటు టెనెంట్స్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉండేది.
ఇప్పుడు ఇలాంటి గేమ్స్ వచ్చినప్పుడు బర్నీ గారి స్ట్రెంగ్త్, బర్నీ గారి మైండ్ వీళ్ళకున్న స్ట్రెంగ్త్తో కలిసేది. అక్కడ బర్నీ గారు మిస్ అవటం వీళ్ళకి చాలా చాలా ఇదైపోయింది. సో ఆ రోజు కనుక తెలివిగా ఆలోచించి ఇంకెవరినైనా పెట్టుకుందాము, గేమ్స్ వస్తున్నాయి, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని ఉంటుంది అని మీరు కనుక ఆలోచించున్నట్టయితే ఈరోజు ఫస్ట్ టాస్క్ మీరు గెలిచేవాళ్ళు. మేబీ ఛాన్స్ ఉండేది, అట్లీస్ట్ గేమ్ జరగడానికి ఒక ఛాన్స్ ఉండేది. కానీ మీరేం ఆలోచించారు, బర్నీ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, పెద్ద అయినా ఫుడ్ బాగాలేదు, సో అటు వెళ్తే కొంచెం లగ్జరీగా ఉంటారని చెప్పి మీరు పంపించారు. ఈరోజు మీరే మునిగారు. సో ఇదండి ఫస్ట్ టాస్క్. దీని గొడవలు ఇదంతా జరిగింది. వన్స్ గేమ్ అయిపోయిన తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో సెకండ్ టాస్క్ కూడా కొంచెం టైం ఇచ్చారు, వెళ్ళింది. ఈ ఫస్ట్ టాస్క్కి సెకండ్ టాస్క్ మధ్యలో బిగ్ బాస్ చిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టు ఓనర్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, సో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అండ్ నేను చెప్పిన రూల్స్, బిగ్ బాస్ రూల్స్ ఏవి పాటించట్లేదు, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా. కానీ మోస్ట్గా ఎక్కువగా బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేస్తుంది ఓనర్స్, అందులో కామనర్స్ మెయిన్గా. ఆ మనీష్ మాట్లాడితే 2 minutes 3 minutes ఇంగ్లీష్లో మాట్లాడతాడు. లేదంటే అక్కడ ప్రాపర్టీ, మన బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీస్ తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఆ ప్రియా కూడా అంతే, బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీస్ తీసుకొని పీకుతుంది, పెడుతుంది, అన్ని పక్కన పెడుతుంది. అండ్ పరిగెడుతున్నారు, అటు గందరగోళం చేస్తున్నారండి. బిగ్ బాస్ హౌస్ని కామనర్స్ గందరగోళం చేస్తున్నారు. అది మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి ట్రస్ట్ ఇష్యూస్. ట్రస్ట్ నో వన్ ఈజ్ లాయల్. సో ఇప్పుడు ఈ థీమ్ని ఎలా డిజైన్ చేశారంటే, బయట ఒక టెలిఫోన్ పెట్టేసి ఒక బజర్ పెట్టారు, అక్కడ ఓనర్స్ ఉంచారు గార్డెన్ ఏరియాలో, అండ్ యాక్టివిటీ ఏరియాలో సేమ్ అక్కడే పెట్టారు. ఇక్కడేమో ట్రస్ట్ అని పెట్టారు, అక్కడ నో లాయల్టీ అని పెట్టారు. సో అక్కడ వచ్చేసరికి మన టెనెంట్స్ని యాక్టివిటీ రూమ్లో ఒక ఫోను, ఒక బజర్ పెట్టారు. సో వీళ్ళిద్దరూ ఎవరు బజర్ నొక్కకుండా ఉంటే, ఇద్దరు నొక్కకుండా ఉంటే చెరొక 1 hour తగ్గిద్ది. ఎవరు నొక్కితే వాళ్ళది టైం 0 అయిపోయిద్ది. ఇద్దరు నొక్కితే 1 hour పెరిగిద్ది. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది, ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. అది డ్యామ్ షూర్ ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. ఓనర్సా ఈ కామనర్స్ అస్సలు వాళ్ళే ఫస్ట్ టాస్కే అంత ప్రిపేర్ అయిన వాళ్ళు సెకండ్ టాస్క్కి ఎలా ఆలోచిస్తారో అందరికి అర్థమైంది. అలానే మన టెనెంట్స్ కూడా, రీతు గారు, సంజన గారు ఉన్నారంటే ఇంకా క్లియర్ కట్ వాళ్ళకి ఖచ్చితంగా బజర్ నొక్కుతారు. దాని తర్వాత ఎన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా నో ఇష్యూస్. సో ఇది అనుకున్నట్టు ఇద్దరు గెలవలేదు, ఇద్దరు బజర్ నొక్కారు. స్టార్టింగ్లోనే ఫస్ట్ సెకండ్లో టైం స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్లోనే ఇద్దరు బజర్ నొక్కి ఫోన్లో కన్వర్జేషన్ మాట్లాడుకున్నారు. ఇంకా మీరు మమ్మల్ని నమ్మాలి. ఇంకా ఈ కాన్వర్జేషన్ అంతా వర్స్ట్ కాన్వర్జేషన్. ఎందుకంటే ఇద్దరు నొక్కుతారని ఇద్దరికి తెలుసు. వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు కూడా అనుకున్నారు ఓనర్స్ ఖచ్చితంగా నొక్కేస్తారని. ఓనర్స్ కూడా అనుకున్నారు టెనెంట్స్ ఖచ్చితంగా నొక్కుతారు. సో దీంట్లో పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కాకపోతే ఒక 1/2 hour కన్వర్జేషన్ నడిచింది. దాంట్లో కూడా మళ్ళీ ఈ సంజన గారు ఒకరు, ఆమె ధోరణిలోనే ఆమె ఉంటారు. ఒకటి కూడా గ్రూప్గా ఉన్నప్పుడు గ్రూప్ మాట విందాము, ఇట్లా ఉందామని. ఆమె ఎంతసేపటికి నాకు కడుపు, నేను తినాలి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను ఫ్రీగా ఉండాలి, నేను ఫ్రీగా తిరగాలి. ఈ తప్పించి గేమ్ ఉన్నప్పుడు గేమ్లో కాన్సన్ట్రేషన్ చేద్దామని కూడా లేదు ఆమెకి. కానీ ఆమెని కెప్టెన్గా చేసుకున్నారు. సో ఇంకా 2 daysలో కెప్టెన్సీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ కెప్టెన్ కోసం టాస్క్ జరుగుతున్నాయి. సో నిన్న మటుకి ఈ 2 టాస్క్స్ జరిగినాయండి. ఈ రోజు ఏం జరిగితే చూద్దాం. నాకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా చేయాలంటే సంజన గారిని మళ్ళీ ఫస్ట్ వీక్లో సెలెక్ట్ చేయమంటూ ఈ వీక్లో కూడా సెలెక్ట్ చేస్తారేమో చూద్దాం. ఈ సెలెక్ట్ చేయండి అని అంటారేమో, ఎందుకంటే కెప్టెన్సీ దిగిపోతున్నారు కదా. కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటే ఈ పాయింట్ ఏమైనా రేస్ చేస్తారేమో, వేచి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.